ఫ్రెండ్స్ ప్రపంచం మొత్తం ఎంతో భారీ ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అవుతున్న మూవీ కల్కి 2898 AD. సో ఈ సినిమాకి సంబంధించి అమెరికాలో యుఎస్లో ఆల్రెడీ ప్రీమియర్ షోస్ పడ్డాయండి. సో అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది మన ఆడియన్స్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన చాలా విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సినిమాకే హైలైట్ అంటే ఇంటర్వెల్ షాట్ అనేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే అమితాబ్ బచ్చన్ ప్రభాస్ గారు ఫైట్ సీక్వెన్స్లో అమితాబ్ బచ్చన్ గారి నుంచి ఒక పవర్ వెళ్ళి ప్రభాస్ గారిలో కలిసినప్పుడు ప్రభాస్ గారు మనకు కల్కి అవతారంలో కనిపిస్తున్నారంట. అసలు ఆ విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ స్క్రీన్ పైన చూసినప్పుడు గుండెకే గూస్ బంప్స్ వస్తాయని అయితే వాళ్ళు పబ్లిక్ అయితే చెప్పారండి. చాలా హైలైట్స్ అన్నీ చెప్పేశారు. సో అవన్నీ మన స్టోరీ రివీల్ చేస్తే స్పాయిలర్ రివ్యూ అయిపోతుంది కాబట్టి సినిమా ఆల్రెడీ మనకి పాజిటివ్ టాక్ వచ్చిందండి యుఎస్ నుంచి. సినిమా హైలైట్స్ ఏంటి అంటే మనకి కమల్ హాసన్ గారి యాక్టింగ్ కానీ, అమితాబ్ బచ్చన్ గారు, దీపికా పడుకోనే, ప్రభాస్ గారు, అసలు బాహుబలి కన్నా మన బాహుబలిలో ఎలాగైతే ఒక స్టోరీని ఎలాగైతే ఆ గ్రాఫిక్స్ సీక్వెన్స్ మంచిగా రాజమౌళి గారు చూపించారో దానికి ఏమాత్రం తగ్గకుండా నాగసింహ గారు ఇంత లో బడ్జెట్లో ఇలాంటి సినిమా తెలుగు వాళ్ళు ఎలా తీయగలిగారు అనేసి మనకి యుఎస్లో అయితే చాలా ప్రౌడ్ టాక్ అయితే వచ్చిందండి. సో సినిమాకి ఆల్రెడీ మనకి ఇట్టు టాక్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర రచ్చ మాత్రం మామూలుగా లేదు. మన అందరికీ తెలిసిందే 3 సినిమాలు డిసప్పాయింట్ చేశారు. రాధేశ్యామ్ అవ్వచ్చు, ఆదిపురుష్ అవ్వచ్చు, మన సాహవ్ అవ్వచ్చు. ఇలా 3 సినిమాల తర్వాత సల్లార్ కొంచెం మన ప్రభాస్ గారిని ఎలా చూడాలో అలా చూపించారు. బట్ బాహుబలి సినిమా రాలేదనేసి ప్రభాస్ ఫ్యాన్స్ చాలా లీగర్గా వెయిట్ చేశారు. బట్ ఈ సినిమా మాత్రం అవతార్ రికార్డ్స్ కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ అవ్వచ్చు, అమితాబ్ బచ్చన్ గారు, ప్రభాస్ గారు నట విశ్వరూపానికి కంపల్సరీ ఈ సినిమాకి ఆస్కర్ వస్తుందని అయితే యుఎస్లో పబ్లిక్ మనకు చెప్తున్నారండి. సో అసలు ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్ మీకేమనిపిస్తుంది? సినిమా హిట్ అవుతుందా లేక ఫ్లాప్ అవుతుందా? ఆల్రెడీ యుఎస్లో అయితే చాలా పాజిటివ్ టాక్ వచ్చింది. సో మీకేమనిపిస్తుంది నా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెసేజ్ చేయండి. మన ప్రభాస్ గారి క్యారెక్టర్ మంచితనానికి సినిమా మాత్రం అసలు ఫ్లాప్ సినిమాతో 400 కోట్లు కొట్టే హీరో ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్ గారు అనే చెప్పాలి. మన ఇండియాలో ఇంకా ఏ షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ కూడా ఇంత మార్కెటింగ్ అయితే లేదు. సో ఈ సినిమాని మాత్రం కంపల్సరీ థియేటర్ ఎక్స్పీరియన్స్ 3Dలోనే చూడమని అయితే వాళ్ళు చెప్పారు. సో మీకు మీ టికెట్స్ బుక్ చేసుకున్నారా? అసలు ఈ సినిమా మీద మీకు ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని నా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై ప్రభాస్.